ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 146వ కీర్తన 8వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. మనము చదువుకున్నటువంటి ఈ వాక్యమును మనము గమనించినప్పుడు ఎవరిని ప్రభువారు లేవనెత్తుతాడు అనంటే కృంగిపోయిన వారిని ప్రభువు లేవనెత్తేటువంటి దేవుడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడ్డ, ఏ విషయంలో నీవు కృంగిపోయావు, ఎలాంటి పరిస్థితులు నీవు ఎదుర్కొని ఇక నేను పరిస్థితుల నుంచి బయటపడలేను, నాకంటూ మంచి రోజులు లేవు, ఇక నేను మంచిగా బ్రతకడానికి అవకాశం లేదు అని నీవెదుర్కొంటున్నటువంటి కష్టములను బట్టి, నీవెదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోయి ఇక నా జీవితం ఇంతే అని అనుకొని కలవరపడుతూ నీ జీవితమును గురించి నీవు ఆలోచన చేస్తూ దుఃఖపడుతూ వేదన పడుతూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నీవున్నావా? నా ప్రభువు నీ పరిస్థితిని గమనిస్తూ ఉన్నా. ఆయన ఎవరైతే కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉంటూ ఇక నా జీవితము ఇక ఇంతే అని అనుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారిని నిశ్చయముగా నా ప్రభువు లేవనెత్తేటువంటి వాడై ఉన్నా. నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి, నీకున్నటువంటి అనారోగ్యమైన సమస్యలను బట్టి, నీకున్నటువంటి అప్పులను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిని చూసి భయపడిపోతూ ఇక నా జీవితంలో మంచి రోజులు రాగలవా, నేను మరల తిరిగి నా కాళ్ళ మీద నేను నిలబడగలనా అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువారు నీ వైపు చూస్తూ ఉన్నా. ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసి కృంగిపోయినటువంటి నిన్ను, అలసిపోయినటువంటి నిన్ను, వేసారిపోయినటువంటి నిన్ను నా ప్రభువు లేవనెత్తి నీకు మంచి రోజులను, మంచి భవిష్యత్తును, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి దేవుడు కనుక ఈ రోజున కృంగిపోయినటువంటి నీ పరిస్థితి నుండి ప్రభువు లేవనెత్తి ఆయన నీకు సహాయము కలుగజేసి నీకు ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును ప్రభువు నీకు అనుగ్రహించి ఆయన నీకు సహాయము చేయునుగాక.